నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాలు ప్రధానంగా హైలైట్ చేశారో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలో ఈరోజు ఎవరికీ తెలియకుండానే మంత్రాంగం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక హిల్ టీపీపై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా అంటూ కూడా చూడొచ్చు. ఇక దానిపై మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా అంటూ కూడా చూడొచ్చు. ఎందుకంటే హిల్ టీపీపై పరిశ్రమల శాఖకు సంబంధించి ఎవరికి తెలియకుండానే మంత్రాంగం అన్నట్టుగా ఒక వార్తనైతే ప్రస్తావించారు మన సాక్షి దినపత్రికలు. ఇక క్యాబినెట్ నోట్ చూసే వరకు బయటకు పొక్కలేదనే ప్రచారం సంబంధిత మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు. ఇక మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండటాన్ని గుర్తు చేస్తున్న వైనం. ఇక టీజీఐఎస్సీ లేఖ ఆధారంగా పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు. ఇక భారీ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణ. ఎస్ఆర్ఓ రేట్లో 30% భూముల అప్పగింత నిర్ణయంపై అనుమానాలు. క్యాబినెట్ నోటు చూసే వరకు బయటకు పొక్కలేదని ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి మంత్రికి తెలియదంటున్న అధికార వర్గాలు. రైట్. ఇక మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ విభాగాలకు సంప్రదించలేదంటూ కూడా హిల్టుపై ఏదైతే ఉందో పరిశ్రమలకు సంబంధించి ఆ విషయానికైతే క్యాబినెట్ నోటు చూసే వరకు అయితే బయటకు పొక్కలేదనే ప్రచారం అయితే నడుస్తుందంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం ఒక పక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోపక్క సంబంధిత పరిశ్రమల శాఖ కూడా తెలియకుండానే కొత్త పాలసీ క్యాబినెట్ చర్చకు వచ్చిందనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఇక లోతైన కసరత్తు లేకుండా కేవలం పరిశ్రమల శాఖ ఆధీనంలోనే టీజీఐఎస్సీ రాసిన లేఖ ఆధారంగా పాలసీ తయారైనట్లు సమాచారం అవుతుంది. ఇక క్యాబినెట్ నోట్లో ఈ అంశం గమనించే వరకు సదరు మంత్రి కూడా అందుకు సంబంధించిన సమాచారమే లేదని అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇక అత్యంత ముఖ్యమైన పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందిన మీడియాకు వివరాల వెల్లడికి పరిశ్రమల మంత్రి దూరంగా ఉన్నారంటూ కూడా ఒక ఆరోపణ. ఇక మరోవైపు టీజీఐఎస్సీ నుంచి పరిశ్రమల వివరాలు తీసుకొని మల్టీ యూస్ జోన్లుగా మార్చే బాధ్యతను అప్పగించింది హెచ్ఎండిఏ. రైట్. ప్రజల్లో బహిరంగ చర్చ జరగాలి. భూ వినియోగ మార్పిడితో ఎదురయ్యే పెను సవాళ్లపై అంచనాలు ఏమైనా ఉన్నాయా? పర్యావరణ ప్రభావం అసెస్మెంట్ చేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటున్న నిపుణులు. ఇక ప్రజల్లో బహిరంగ చర్చ జరగాలి అంటే ఇక్కడ భూ వినియోగం సంబంధించి ఏదైతే మార్పిడి ఉందో పరిశ్రమలకు సంబంధించి బహిరంగంగా చర్చ జరగాలంటూ కూడా పట్టుబడుతుంది. రైట్. నేడు అయోధ్యలో మహాఘట్టం అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణ పరిపూర్తి గుర్తుగా మోదీ ఆలయ శిఖరంపై కాషాయ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈరోజు అయోధ్యలో మోదీ పర్యటనకు సంబంధించి అయితే చూడవచ్చు. అయోధ్య మందిరంపై కాషాయ జెండా ఆవిష్కరించే కార్యక్రమం ఉంది. అది మోదీ చేపట్టనున్నారు మోదీ ఆధ్వర్యంలో. దాని తర్వాత ఆలయంలో రామలల్ల మందిరాన్ని అయితే సందర్శించే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే ఒక వార్త. ఇక నేవీలోకి ఐఎన్ఎస్ మహో దాదాపు 80% స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మహో నౌక భారత నావికా దళంలో చేరింది. ఇక నేవీలోకి ఐఎన్ఎస్ మహో అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక వాయు కాలుష్యంపై నిరసన అంటూ కూడా మరో వార్త. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంపై చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. చూడొచ్చు మనం దాదాపుగా ఈ వింటర్ సీజన్లో అయితే ఢిల్లీలో ఇటు పొల్యూషన్ కావచ్చు, ఇటు చలి కాలుష్యం కావచ్చు విపరీతంగా ఉంటుంది. దానిపై ఏదైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఆందోళనకారులు అయితే ఒక నిరసన చేపట్టిన పరిస్థితి. ఆ నిరసన కార్యక్రమంలో హెయిర్ స్ప్రేతో పోలీసులు వారిపై దాడి అయితే చేశారు. దానికి సంబంధించి ఒక వార్తను అయితే చూడొచ్చు. బస్సులు 8 మంది మృతి, నిర్లక్ష్యం, అతివేగం 8 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. తమిళనాడులో 2 బస్సులు ఢీకొన్న ఘటన విషాదాన్ని మిగిల్చిందంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. తమిళనాడులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంలో దాదాపు 8 మంది దాకా చనిపోయిన పరిస్థితి. రైట్. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణ స్వీకారం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అయితే నిన్న ముర్ము ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం నిన్న చూసాం. దానికి సంబంధించి ఒక వార్తను కూడా చూడొచ్చు.
ఇక జస్టిస్ సూర్యకాంత్ అనే నేను అనే ఒక ఆ, ప్రధాన హెడ్లైన్గా అయితే సాక్షి ప్రచురించింది. ఇక 53వ సీజీఐగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధాని మోదీ, అమిత్ షా, ఇక కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు. దాదాపు 53వ సీజీఐ ప్రమాణ స్వీకారానికైతే దాదాపు 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. దాంతోపాటు ఇట్లా ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ప్రధానమంత్రి మోదీ, ఇక అమిత్ షా కూడా కుటుంబ సభ్యులతో కలిసి 7 దేశాల ప్రధాన న్యాయమూర్తులుగా పూర్తిగా ఈయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అయితే పాల్గొన్న సిచ్యువేషన్. ఇక నోటి మాట వినతులు చెల్లవు, అర్జెంటు లిస్టింగ్ కేసులపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందే నూతన సీజే జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ. ఇక నోటి మాటలు అయితే చెల్లవు, ఏదైనా న్యాయం గురించో లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గురించి విచారణ జరిపేటప్పుడు నోటి మాటలతో అయితే యాక్సెప్ట్ చేయరు. కేవలం అర్జెంట్ లిఫ్టింగ్ కేసులపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందే. ఏదైనా సరే లిఖితపూర్వకంగా పత్రంతో ద్వారా అయినా సరే ఏదైనా లిఖితపూర్వకంగా రాసి ఇస్తేనే అది యాక్సెప్ట్ చేస్తాం, దానిపైనే విచారిస్తామంటూ కూడా సీజీఐ సూర్యకాంత్ అంటే ఒక స్పష్టీకరణ అయితే చేస్తాడు, స్పష్టం చేశాడు. లొంగిపోతాం, సమయం ఇవ్వండి. ఒక ఆయుధాలు వీడి లొంగిపోదామని అనుకుంటున్నామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని మావోయిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఒక లేఖ అయితే విడుదలైంది. ఎవరైతే మావోయిస్టులు లొంగిపోనికి సిద్ధంగా ఉన్నాం, మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటూ కూడా ఒక లేఖనైతే విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీకి. దానికి సంబంధించి ఎంత టైం కోరుతారు, ఎంత టైం వీరు పర్మిషన్ ఇస్తారనేది కూడా చూడాలి. ఆ లోపు ఎన్కౌంటర్ ఏమన్నా జరిగే పరిస్థితులు ఉంటాయా, మెయిన్ కీలక నేతలు ఎవరైనా లొంగిపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తిగా మావోయిస్టులో పాల్గొన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మావోయిస్టుకు సంబంధించి వీళ్ళందరూ కూడా లొంగిపోయే సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఎమ్మెల్యే సోదరుడి 8 కోట్ల ఆస్తులు అటాచ్ అంటూ కూడా ఒక మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై యజమాని మధుసూదన్ రెడ్డి సహా పలువురికి చెందిన 80.05 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇక మైనింగ్ కేసులో దాదాపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై యజమాని, అతని ఆస్తులు అయితే దాదాపు 80.05 కోట్లు ఆస్తులను అయితే ఈడీ అటాచ్ చేసింది. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూసాం. రైట్, ఇక బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. తీవ్ర అస్వస్థత గురై కన్నుమూసిన దిగ్గజ నటుడు, 300కు పైగా చిత్రాల్లో నటన, 2012లో పద్మభూషణ్తో సత్కరించిన కేంద్రం. నిన్న అనారోగ్య కారణాలతో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర అయితే నిన్న తుది శ్వాస అయితే విడిచిన వార్తనైతే మనం చూస్తాం. దాదాపు అతను 300కు పైగా చిత్రాల్లో నటించారు. 2012లో కూడా అతనికి పద్మభూషణ్తో సత్కరించింది కేంద్రం. ఇక గబ్బర్ సింగ్ మై హా రహాహు అని గర్జిస్తే థియేటర్లో హోరెత్తిపోయింది షోలేలో. ఇక కూన్కా బదులా కూన్కా అని కత్తి దూస్తే కలెక్షన్ల జోరు పెరిగింది ధరంవీర్లో. ఇక బీఈటీ బట్ అయితే పొయిటీ బట్ ఎందుకు కాదని అడిగితే నవ్వుల జల్లు కురిసింది చుప్కేలో. ఇక యాదోంకి భారత్లో తమ్ములను కాచుకున్న అన్న అతడే, బర్నింగ్ ట్రైన్లో ప్రయాణికులను కాపాడిన వీరుడు అతడే అంటూ కూడా ఇలాంటి దాదాపు చాలా సినిమాలలో ఒక డైలాగ్ డెలివరీ కావచ్చు, కామెడీ పండించడంలో కావచ్చు ఒక కీలక పాత్ర పోషించిన ధర్మేంద్ర వ్యక్తి నిన్న తుది శ్వాస విడిచిన పరిస్థితి. నేడో రేపో పంచాయతీ షెడ్యూల్ అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక నేడు హైకోర్టులో విచారణ, కేబినెట్ భేటీలో చర్చ, ఇప్పటికే ఎస్సీసీకి 31 జిల్లాల రిజర్వేషన్ల గెజిట్లు. ఇక పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరిగాయి. నిన్న కూడా హైకోర్టు విచారించే టైంలో ఈ రోజుకు వాయిదా వేసింది. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి అయితే ఒక తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. ఒక సానుకూలంగా వస్తుందని చెప్పేసి అని కూడా ప్రభుత్వం కూడా ఆశగా ఎదురు చూస్తుంది. ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఆ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూద్దాం తీర్పు తర్వాత. రైట్, ఇక కొడంగల్లో అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్తో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఇక అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అయితే వడ్డించారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచులకు ఎన్నుకోవాలంటూ కూడా సీఎం చేసిన ఒక వ్యాఖ్యను అయితే చూడొచ్చు. పిక్చర్లో విద్యార్థులకు స్వయంగా రేవంత్ రెడ్డి వండిస్తున్న ఇమేజ్ అయితే చూడవచ్చు. ఇక ఇవి
సాక్షి దినపత్రికలోని అంశాలు. ఇక నెక్స్ట్ దినపత్రిక నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. బీసీ కోటా 20% లోపే అంటూ కూడా మెయిన్ ప్రధానంగా హెడ్లైన్గా అయితే నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు అసమగ్ర కులగణన డాటాతోనే అన్యాయం అంటూ కూడా చూడొచ్చు. ఇక బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల వర్గానికి కేటాయింపు, మొత్తం ఎస్టీలో ఉన్న చోట బీసీలు, ఇతరులకు. ఇక రొటేషన్ ప్రక్రియను అడ్డదిడ్డంగా వ్యవహారం. ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఇక బీసీ సంఘాల ఆగ్రహం. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బీసీల పిలుపు. 30న చెలో హైదరాబాద్. ఇక బీసీ కోటా 20% లోపే అంటూ కూడా ఒక వార్త మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చెప్పుకొని వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక బీసీలకు గతం కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు. గతంలో బీసీల శాతం అయితే ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. దానిపై నిబంధనలకు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు పడుస్తుంది. ఏదైతే బీసీలకు సంబంధించిన శాతానికి సంబంధించి గతంలో కన్నా వస్తుండే బీసీ శాతం తగ్గుతూ వస్తుంది. దానికి నిబంధనలను ఉల్లంఘించింది, మార్గదర్శకాలకు తూట్లు పడుస్తుంది రేవంత్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల వర్గానికే కేటాయింపు. కేవలం ఎస్సీ ఎస్టీలు ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడ బీసీ వర్గానికే ఎక్కువ కేటాయింపు ఉంది. ఇక మిగతా చోట్ల మాత్రం బీసీ శాతం తగ్గుతూ ఉంది అది అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక మొత్తం ఎస్టీలనే ఉన్న చోట బీసీలు, ఇతరులకు. ఇక రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం. ఇక కాంగ్రెస్ సర్కార్ తీరుపై అయితే బీసీ సంఘాలు ఆగ్రహం చేస్తుంది. బీసీ సంఘానికి సంబంధించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆందోళనకైతే పిలుపునిచ్చింది. 30న చెలో హైదరాబాద్ అంటూ కూడా ఒక వార్తనైతే చెప్పింది బీఆర్ఎస్. ఇక ఊహించినట్టే జరిగింది. బీసీ సంఘాలు భయపడినట్టయింది. 42% కోటా పేరిట ఉదరగొట్టే చివరికి పాత పద్ధతిలో 20%కి బీసీ కోటాను పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. ఇక కానీ క్షేత్రస్థాయిలో పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. అసమగ్ర కులగణన డాటాను ఆధారం చేసుకొని కోటా ఖరారు చేసిన ఫలితం ఇది. ఇక బీసీ ఏదైతే ఊహించారో, బీసీలు అయితే ఎవరైతే భయపడ్డారో అది వాళ్ళు ఊహించినట్టుగానే భయపడినట్టుగానే జరిగింది. 42% ఉన్న బీసీ శాతం ప్రభుత్వం అనుకున్నట్టుగానే పాత పద్ధతిలో వెళుతున్న తరుణంలో 25%కే ఆ కోవలోనే వెళుతుంది అంటూ కూడా 20%కి పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం అని బీఆర్ఎస్ అయితే ఆరోపించిన పరిస్థితి. తెలంగాణ భవన్లో నిన్న బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల కీలక ప్రతినిధుల సమావేశంలో అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్న చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మనం చూసాం. కాంగ్రెస్ దోఖాపై బీఆర్ఎస్ కథన బేరీ అంటూ కూడా ఒక మరో వార్త కూడా చూడొచ్చు. ఇక ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కాంగ్రెస్ దోఖా ఏదైతే ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాఫీ చేయనివి, రుణమాఫీ కావచ్చు, దానికి సంబంధించి దోకా ఇచ్చింది ప్రభుత్వం. దాని గురించి బీఆర్ఎస్ కథన వేరి అన్నట్టు కూడా సిరికొండ మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం, అభయహస్తం మేనిఫెస్టో నాటకం, కాంట్రాక్టులో బీసీలకు వాటా రాలే. ఇక బడ్జెట్లో 20,000 కోట్లు ఇవ్వలే. బీసీ కోటపై రాహుల్కు చిత్తశుద్ధి లేదు. బీజేపీతో బీసీలకు ఒరిగిందేం లేదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక కోటా ఇస్తామని చెప్పి ఇక బీసీలను నట్టేట ముంచినట్టు కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ మోసానైతే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఎండగడతాం. స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో 42% కోటా, కాంట్రాక్టులు, వైన్ షాపుల్లో వాటా, బడ్జెట్లో 20,000 కోట్ల నిధులు. ఇక బీసీ సప్లాన్ కోసం కోట్లాడతాం. ఇక రేవంత్ పాలన దగాపడిన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలుపుకొని పోతాం. ఇవన్నీ ఇక 42% కోటా కావచ్చు, కాంట్రాక్టులు, వైన్ షాప్లో బడ్జెట్లో 20,000 కోట్ల నిధులు, బీసీ సప్లాన్ కోసం అయితే రేవంత్ పాలనలో జరుగుతున్న ఈ అరాచకానికి, దుర్మార్గానికి ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కలుపుకొని ఉద్యమం చేస్తాం, దానిపై పోరాడతాం, న్యాయం కోసం ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు వీళ్ళని కలుపుకొని ముందుకెళ్ళి వీటిపై అన్నిటి గురించి చర్చిస్తాం, మాట్లాడతాం అంటూ కూడా చెప్పుకొస్తుంది.
ఇక రాజకీయ విద్యా ఉద్యోగ కాంట్రాక్టులు రిజర్వేషన్ కోసం ఉద్యమించేందుకు సిద్ధం. ఇక కేసీఆర్తో చర్చించి త్వరలో కార్యాచరణ. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు పోరాడతాం. కాంగ్రెస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబయలు చేస్తాం. అవసరమైతే పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు వెల్లడించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలంగాణ భవన్లో సుదీర్ఘ సమావేశం. కేటీఆర్ హరీష్ రావు దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్. రైట్. ఇక నేడు రేపు పంచాయతీ షెడ్యూల్. ఇక రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయంపై ఆదిలాబాద్ కలెక్టర్ ఎదుటైతే నిరసన తెలుపుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయం సంబంధించి అయితే మాత్రం నిన్న ఆదిలాబాద్లో ఒక కలెక్టరేట్ ఎదుటైతే నిరసన చేశారు. దానికి సంబంధించి ఒక చిత్రం చూడవచ్చు. ఇక నేడు రేపు పంచాయతీ షెడ్యూల్, ఈసీకి వివరాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. నేడు హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. ఇక కాలుష్య భూతంతో సర్కార్ డేంజర్ గేమ్. ఇక మల్టిపుల్ జోన్ పేరిట ప్రజారోగ్యంతో చెలగాటం అంటూ కూడా ఒక మరో వార్తనైతే చూడవచ్చు. ఇక హానికర రసాయన వ్యర్థాలున్న చోట జనవాసాలకు అనుమతి. ఇక పరిశ్రమల తరలింపు పేరిట ప్రజారోగ్యం పనంగా పెడుతున్న వైనం. ఇక దశాబ్దాలుగా ఆ భూమిలో పేరుకుపోయిన పారిశ్రామిక భూగర్భ జలాలు గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన ఎన్జీఆర్ఐ, నీరి, ఐఐసిటి. ఇక భూగర్భ జలాల వినియోగాన్ని నిలిపివేయాలని వేదికలో హెచ్చరిక. అలాంటి భూములు శాస్త్రీయ అధ్యయనం లేకుండానే హిల్ట్. ఇక విషతుల్యమైన న్యూయార్క్ లవ్ కెనాల్ ఉదంతమే ఈ ఉదాహరణ. ఓ విషపూరిత నేలపై అపార్ట్మెంట్లు, హోటళ్లు, స్కూళ్ల నిర్మాణం. ఇక భవిష్యత్తు ఉపద్రవాలకు బాధ్యులు ఎవరంటూ కూడా నిపుణులు ఆందోళన చేసిన పరిస్థితి. ఇక కాలుష్య భూతంలో డేంజర్ గేమ్ సర్కారు ఉందంటూ కూడా నిపుణులు అయితే ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక యువ రైతు ఆత్మహత్య, వర్షాలకు దెబ్బతిన్న పత్తి చేను. ఇక నెత్తి మీద పడిన 3 లక్షల అప్పు, పంట నష్టంతో బలవరణం. ఆదిలాబాద్ డోర్లీలో విషాదం. ఇక మన అకాల వర్షాలకైతే పంట దెబ్బతిన్న పరిస్థితి అవుతుంది. దానికి సంబంధించిన నష్టానికి పూడ్చుకోలేక, భరించలేక అప్పులు కూడా మీద పడడం వల్ల తట్టుకోలేక ఒక యువ రైతు అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అది ఆదిలాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. ఇక గురుకుల విద్యార్థి బలవన్ మరణం. అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరేసుకున్న షేక్ ముసా. చాందూర్లో మైనారిటీ గురుకులంలో ఘటన. ఇక గురుకులాల్లో మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థుల బలవన్ మరణాలు, ఆత్మహత్యలు, సూసైడ్లు ఇలాంటి తరచూ నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వేధింపుల భర్తకు నిప్పంటించారు. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి తగబెట్టిన 2 భార్యలు. నిజామాబాద్ జిల్లా దేవాకపేటలో కలకలం. ఇక గ్యాస్ పైసలు ఇస్తలేరు, పింఛన్ వస్తలేదు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక ఇస్తామన్న 4,000 పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారు? డోర్నాకల్ ఎమ్మెల్యేలను నిలదీసిన మహిళలు. ఇక చీరల పంపిణీలో కుర్చీ లేక ఇబ్బందులు. ఇక సీతక్క మీటింగ్కు రాకుంటే 500 జరిమానా. మహిళలకు వెలుగు అధికారుల బెదిరింపులు. ఇక మంత్రి చీరల పంపిణీ కార్యక్రమానికి తరలి రావాలని మహిళా సంఘాలపై ఒత్తిడి. ఇక సీతక్క మీటింగ్కు రాకుంటే 500 జరిమానా అంటూ కూడా మహిళల వెలుగు అధికారులకైతే బెదిరింపులు అయితే వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే సీతక్క చీరల పంపిణీలో పాల్గొనేటప్పుడు ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో మహిళా అధికారులకు సంబంధించి వెలుగు అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేకుంటే 500 జరిమానా విధిస్తామంటూ ఒక బెదిరింపులు అయితే చేస్తున్న వైనం. అది మహిళా సంఘాలపై అయితే ఒత్తిడి వస్తుంది దీనికి సంబంధించి. ఇక పైకం కట్టు లేదా ఫైలు క్లియర్ చేయి అంటూ కూడా ఒక మరో వార్తనైతే చూడొచ్చు. ఇక 2 కాదంటే లంచం కేసులు ఇరికిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖలో కాంగ్రెస్ నేత అరచకాలు. ప్రతి నెల మామూలు లేదంటే తాను చెప్పిన 2వ 3వ ఫైలు క్లియర్ చేయాలని ఒత్తిడి. ఈ 2 చేయని సబ్ రిజిస్ట్రార్లపై కక్ష. గూగుల్ పేలో డబ్బులు పంపించి ఉల్టా అవినీతి ఫిర్యాదు. ఇప్పటికే 2 బలి. మంత్రి హెచ్చరించిన మారని తీరు. ఇక 53వ సీజీఐగా జస్టిస్ సూర్యకాంత్ అయితే ఒక వార్తనైతే చూడవచ్చు. నిన్న 53వ సీజీఐగా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా. గవర్నర్ బిల్లులు ఆపితే కోర్టులు కల్పించుకోవచ్చు. 8 నిమిషాల ప్రోగ్రాం, 80 లక్షల ఖర్చు అంటూ కూడా సీజీఐ ప్రమాణానికి చార్టర్ ఫ్లైట్లో సీఎం. ఇక మాజీ సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇవి నమస్తే తెలంగాణకు సంబంధించి వార్తలు, అంశాలు. ఇక నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగులో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది వెలుగు దినపత్రిక. పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. ఇక పంచాయతీలో బీసీలకు 50% కోట దాటాలని సీఎం ఆదేశాలు. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు. ఇక 50% మించకుండా ఎన్నికలకు ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక హైకోర్టు అయితే
ముందు చెప్పిన వార్త, అది ముందు చెప్పిన విషయమే. దానికి సంబంధించి ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి హైకోర్టు అయితే తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మరి హైకోర్టు తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, 50% మించకుండా ఎలక్షన్లు నిర్వహిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. దాదాపు అయితే పంచాయతీ ఎన్నికలకైతే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. కేవలం ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు మేరకే వేచి చూడాల్సిన పరిస్థితి. దాని తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది, సానుకూలంగా వస్తుందని ఆశిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం. పనులు చేసేటోళ్ళనే సర్పంచ్గా ఎన్నుకోండి, అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళను ఎన్నుకుంటే ఊరు బాగుపడదు. 3-4 రోజులు సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కొడంగల్లో ఏర్పాటు చేసిన సభలో అయితే రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాదాపు పనులు చేసేటోళ్ళనే సర్పంచ్లు ఎన్నుకోవాలి, అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళని అయితే ఎన్నుకుంటే ఊరు బాగుపడదు అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అన్నట్టు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నాం. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాం. 3 నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలు పెడతాం. 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడి. కొడంగల్లో అయితే నిన్న జరిగిన సభలో ఇరిగేషన్, ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ఒక హామీ అయితే ఇచ్చారు. ఇక కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దుతామంటూ కూడా హామీల వర్షం అయితే కురిపించాడు రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో జరిగిన సభకు సంబంధించి. దాదాపు 103 కోట్ల అభివృద్ధి పనులకైతే శంకుస్థాపనలు కూడా, ప్రారంభోత్సవాలు కూడా చేశాడు. అక్షయపత్ర కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశాడు. రేపో మాపో షెడ్యూల్, పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు. పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎస్సీసీకి చేరిన రిజర్వేషన్ల జాబితాలు ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. జడ్జి సెలవుల్లో ఉండడంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడింది. నిన్న హైకోర్టు విచారణ జరుగుతుందన్న నేపథ్యంలో జడ్జి లీవ్లో ఉండటం వల్ల ఈరోజు వాయిదా పడింది. ఈరోజు ఎలాంటి తీర్పు వెలువడుతుంది, ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కాలి అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. మహబూబాద్ జిల్లాలోని 6 మండలాలు బీసీలకు 0 అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. నేడు క్యాబినెట్ విద్యుత్ రంగంపై చర్చ, ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక సోలార్ పవర్ సామర్థ్యాన్ని మరో 5,000 మెగావాట్లకు పెంచే యోచన అంటూ కూడా చూడొచ్చు. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో. ఆ భేటీలో దాదాపు ప్రధానంగా అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఆ చర్చ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కోకాపేటలో ఎకరం 137 కోట్ల అంటూ కూడా మరో వార్తను చూడొచ్చు. నియోపోలిస్ లేఅవుట్లో భూముల వేలానికి రికార్డు ధర. 53 CJIగా జస్టిస్ సూర్యకాంత్. ఈ వార్తను కూడా మనం అన్ని ప్రధాన వార్తలు అయితే చూసాం. ఇవి అంశాలు, ప్రధాన వార్తలు, వెలుగు దినపత్రికలోని అంశాలు. ఇక ఇవి వార్తలు విశ్లేషణలోని అంశాలు. నెక్స్ట్ న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.